ఫండమెంటల్ రైట్స్ ఎక్కడున్నా తీసుకోవాల్సిందే. మనుషులందరూ చట్టం ముందు సమానము అనేది 1935 చట్టంలో ఉన్నది. అది తీసుకొచ్చారు. తప్పెట్లయితది? విద్యా ఉద్యోగ రంగంలో దళితులకి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి అందులో ఉన్నది. రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఉండాలని ఉంది. అది తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అది తప్పెట్లయితది? స్త్రీలకి సమానంగా ఓటు హక్కు ఉండాలని 1935లో ఉన్నది. అది తీసుకురావడం తప్పెలా అవుతుంది? కులము, మతము, ప్రాంతము, లింగము, భాష భేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు ఇవ్వాలని ఉంది. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది తప్పెట్లయితది? కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యన ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఫెడరల్ సిస్టమ్ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా సెకండ్ ఇండియా యాక్ట్ లో ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది తప్పెట్లయితది? ఎందుకంటే వాటి అన్నింటినీ రూపొందించే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలకంగా పనిచేశారు. సో 1947లో దేశ విభజన జరిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అయిన తర్వాత జరిగిన పనికి, ఆయన చైర్మన్ కాకముందు ఉన్నటువంటి పనికి చాలా తేడాలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన సబ్ కమిటీ ఉన్నది, ఫెడరల్ సిస్టానికి సంబంధించిన సబ్ కమిటీ ఉన్నది, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఉంది. ఇవన్నీ కూడా దేశ విభజన కన్నా ముందే కూర్చొని రెజల్యూషన్స్ పాస్ చేశాయి. పాస్ చేసిన రెజల్యూషన్స్ ని మనం గమనించితే, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ కు సంబంధించిన సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని మనం గమనించితే 1935 చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవే అంశాలని వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి అంబేద్కర్ గారికి ఇచ్చారు. వాటిని అంబేద్కర్ గారు తన భాషలో, తన పద్ధతిలో, అంటే కాన్స్టిట్యూషన్ లో ఎలాంటి పరిభాష ఉండాలో ఆ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. అంటే అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే రాశాడు, మిగతా వాళ్ళందరూ రాయలేదు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే రాశాడు, అది నిజము. అభిప్రాయాలు మిగతా వాళ్ళందరూ చెప్పింది నిజము. ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించింది కూడా నిజము. తనకి నచ్చని విషయాల్ని కూడా రాసింది నిజము. కానీ వీళ్ళు చెబుతున్న అబద్ధం ఏంటంటే 280 మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళందరూ రాస్తే, వాళ్ళందరూ సంతకం పెడితే ఈ కాన్స్టిట్యూషన్ తయారైంది. 280 మంది రాసిన కాన్స్టిట్యూషన్ ని ఒక్కడి పేరు మీద చలామణిలో పెడతా ఉన్నారు, ఒక్కడికే ఆ కీర్తిని దక్కిస్తున్నారు. ఇది సరైనది కాదు అని వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో 280 మంది మెంబర్లు సభలో చర్చలో పాల్గొన్నది నిజము. చాలా మంది నిద్రపోయింది కూడా నిజము. కొద్ది మంది మాత్రమే యాక్టివ్గా అందులో పాల్గొన్నారు. 280 మందిలో గట్టిగా తిప్పి చూస్తే మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లు తిరిగేస్తే 80 మంది కూడా యాక్టివ్గా పాల్గొనలేదు. మరి మిగతా 200 మంది ఏం చేశారు? అసలు చాలా మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సమావేశాలకే రాలేదు. రాజ్యాంగ రచన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది చచ్చిపోయారు, మీలో వాళ్ళు ఎవరు రాలేదని టిటి కృష్ణమాచారి ఏకంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు ఆయనే చెప్పాడు. కాబట్టి ఎవరు ఎక్కువ కష్టపడి పనిచేశారని అంటే అంబేద్కరే కష్టపడి పనిచేశాడు, రాశాడు. కానీ ఆ కీర్తి మొత్తము అందరికీ అప్పచెప్పాడు అంబేద్కర్ మొత్తానికి. అయితే ఆ డాక్యుమెంట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు 280 మంది రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకం పెట్టాలి. పెట్టిన ప్రతి ఒక్కరు రాసినట్టు కాదు, అక్కడ పెట్టిన ప్రతి ఒక్కరూ రాసినట్టు కాదు, కానీ వాళ్ళందరూ ఆమోదించారు అని దాని అర్థం. వాళ్ళు అంగీకరించారు మొత్తం. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ ప్రజలందరి తరఫున ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. కాబట్టి వాళ్ళు ఆమోదించితే ఈ దేశ ప్రజలందరూ ఆమోదించినట్టు లెక్క. అసలు కాన్స్టిట్యూషన్ లోనే నమ్మకం లేని వాళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అదే సమస్య. భారత కాన్స్టిట్యూషన్ ని వ్యతిరేకించే శక్తులు, ఈ కాన్స్టిట్యూషన్ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నది, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది, దీన్ని తీసేయాలి, ఇది పాశ్చాత్య సంస్కృతిని తీసుకొస్తున్నది, ఇది పాశ్చాత్య రాజ్యాంగాలకి ఒక నకిలీ కాపీ అని చెప్పి అభాండాలు వేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడుతున్నది? ఇది అంబేద్కర్ రాయలేదని ఎందుకు అంటున్నారు?